రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాధారణంగా ఆవులు గేదెలకు పచ్చగడ్డి ఎండుగడ్డి దానగా వేస్తుంటాం. తౌడు బియ్యం కడిగిన నీళ్లు అప్పుడప్పుడు ఇళ్లలో మిగిలిన కొద్దిపాటి అన్నాన్ని కూడా కుడితిలో కలిపి పెడుతుంటాం. తద్వారా అవి ఇచ్చే పాలను తీసుకుని ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ వ్యర్థాలను వాటికి ఆహారంగా వాడుతున్నారు అనేది విన్నారా? పోని చూసారా? ఇక మీదట చూసే అవకాశం ఉంది. అవును, ఈ వ్యవహారం కొన్ని చోట్ల దర్జాగా సాగిపోతుంది. హోటళ్లలో మిగిలిపోయిన చికెన్, మటన్, చేప వ్యర్థాలను వినియోగించి పాలను కల్తీ చేస్తున్నారు. హోటళ్లలో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను నిర్వాహకులు డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. వాటిని డైరీల నిర్వాహకులు, పశువుల పెంపకదారులు వచ్చి తీసుకెళ్తారు. ఇందుకోసం హోటళ్లు, రెస్టారెంట్ల వారితో ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు. అలా తీసుకెళ్లిన ఆహార పదార్థాలను పశువులకు ఆహారంగా పెడుతున్నారు. అలా సహజత్వానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా పశువులను మేపి పాలు పిండుతున్నారు. వ్యర్థాలను ఆహారంగా ఇవ్వడంతో మొదట్లో పాల దిగుబడి పెరిగినా వాటి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తర్వాతి దశలో పశువులు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాయి. వాటి సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా పోతుంది. వ్యాధులతో చిక్కిపోవడం, పాల దిగుబడి తగ్గడంతో చివరికి ఆ పశువులను కలెపురాలకు విక్రయిస్తున్నారు. హోటళ్ల ఆహార వ్యర్థాలు తినడం వల్ల పశువుల పేడ, మనుషుల మలం తరహాలో మారిపోయి విపరీతంగా దుర్వాసన వెదజల్లుతుంది. ఆ పేడను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడక పైపులతో నీళ్లు కొడుతూ డ్రైనేజీల్లోకి వదిలేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని గట్కేసర్ మండలం పరిధిలోని మూసి పరివాక గ్రామాల్లో ఇలాంటి వాటితో డ్రైనేజీలు మూసుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పశువులకు హోటళ్ల ఆహార వ్యర్థాలను పెట్టడం ప్రమాదకరం. వాటితో పశువుల జీర్ణాశయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మొదట్లో పాల దిగుబడి కొంత పెరుగుతుంది. పశువులు కాస్త బలిష్టంగా మారుతాయి. కానీ తర్వాత వాటిని అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఆ పశువుల పాలు ఆరోగ్యానికి హానికరం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. మనం చూస్తూ కదా, స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే కల్తీ పాలు అంటే మన నిత్యం వాడే ఏదైతే పాలలో కల్తీ అనేది కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతుంది. కానీ అంటే ఈ మధ్య కాలంలో మాత్రము మనం చూస్తున్నాము, అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైతే కల్తీ పాలు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంటే జనాభాకు సంబంధించిన ఆవులు ఉన్నాయా, గేదెలు ఎంతమంది జనాభా సరిపోయేట్లు పాలు కూడా దాంట్లో కల్తీ వ్యవహారం జరుగుతుంది. మనం క్లియర్గా చూస్తున్నాము. ఆ కీసర పరిధిలో అంటే ఏదైతే హైదరాబాద్కి అతి సమీపంలో కీసర పరిధిలో మాత్రము ఒక హోటల్కి సంబంధించిన వ్యక్త పదార్థాలను తీసుకొని ఎక్కడైతే అక్కడ పాలకు సంబంధించిన యజమానులు అయితే తరలిస్తున్నారు. అంటే ప్రతిరోజు మనం చూడవచ్చు, అంటే హోటల్లో మిగిలిన వ్యర్థాలను మాత్రము ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపల అవి సిటీ చుట్టుపక్కల మాత్రము అక్కడ ఉన్న పాడి పరిశ్రమ కేంద్రాలు జరుగుతున్నాయి. అలాంటి వ్యర్థ పదార్థాలు తినడం వల్ల అంటే అక్కడ ఉన్న పశువులు కానీ, గేదెలు కానీ ఏదైనా సరే అనారోగ్యం కూడా పాలైన సంగతి కూడా మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి గేదెలు కానీ గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఎక్స్క్లూజివ్ విజల్స్, అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఆ గేదెలు ఇచ్చే పాలలో కూడా నాణ్యత తగ్గి అక్కడ అంటే మనం చూడవచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా వచ్చు. దీంట్లో కెమికల్స్ కూడా అంటే డిటర్జెంట్ సంబంధించిన కెమికల్స్ మరియు యూరియా సంబంధించిన కెమికల్స్ వాడడం వల్ల పాలల్లో నాణ్యత పెరగడం వల్ల అంటే పాలు ఏదైతే మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పాలు ఇక్కడ నుంచి సప్లై అవుతాయి. అంటే ప్రతిరోజు మనము ఆ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతిరోజు పాలు సేవించడం జరుగుతుంది. అంటే మన ఇంటికి అతిథులు వచ్చినా కూడా మొదటగా మనము కాఫీ తాగుతావో, పాలు తాగుతావు, లేకపోతే మజ్జిగ తాగుతావు. అంటే ఇప్పుడు వేసవికాలం కావడంతో ప్రతి ఒక్కరి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా కూడా ఆ మజ్జిగ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అంటే ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల ముఖ్యంగా ఏదైతే ఆ చిన్నపిల్లలు కూడా అనారోగ్యంగా పాలయ్యే పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూడవచ్చు ఏంటంటే ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల మూత్రపిండాలతో సహా కిడ్నీలు అంటే గుండె సంబంధించిన వ్యాధులకు వస్తాయని వైద్యులు అయితే చెప్తున్నారు. అంటే ఇలాంటి వ్యర్థాలను చికెన్ కానీ, మటన్ కానీ, ఆకుకూరలు కానీ, అక్కడ ఉండే కూరగాయలు పాడుబడిన మొత్తం చెత్తనంతా మొత్తం ఒక డ్రమ్ముల్లో నింపేసి ఉదయాన్నే దీనికి సంబంధించిన ఏదైతే పాడి పరిశ్రమకు సంబంధించిన అంటే ఎక్కడైతే ఆ గేదెలకు సంబంధించిన యజమానులు అయితే ఈ వ్యర్థ పదార్థాలను ఆ ట్రాలీ ఆటోలో తీసుకొని నగర శివార్లకు తరలిస్తుంటారు. అని ఇది కూడా ఒక ఒప్పందం ప్రకారం జరుగుతుంది. అంటే ఈ చెత్తకు ఈ వ్యర్థాలు కూడా హైదరాబాద్లో చాలా డిమాండ్ నడుస్తుంది. అంటే ఇలాంటి మనం ఒక ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఆ డ్రమ్ములలో చూడవచ్చు ఎంత అపరిశుభ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే కుళ్ళిపోయిన ఏదైతే ఆహారం అంతా కుళ్ళిపోయిన ఉంటుందో ఆ కుళ్ళిపోయిన ఆహారాన్ని మాత్రం ఆ గేదెలకు కానీ పాలిచ్చే ఆవులు కానీ ఇవ్వడం వల్ల అవి తినడం వల్ల మనకు పాల నాణ్యత కూడా తగ్గే పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి తినడం వల్ల కంపల్సరీగా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి కూడా వైద్యులు అంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము ఏదైనా కానీ దీని మీద ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లు, పాడి పరిశ్రమకు సంబంధించిన అధికారులు కూడా దీని మీద దానికి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏంటంటే ఏదైతే చిన్నపిల్లలు అంటే పుట్టిన
పిల్లవాడి నుంచి 70 సంవత్సరాల ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు పాలను సేవించడం, రాత్రి పాలు తాగి పడుకోవడం కూడా తాగి పడుకునే ముందు కూడా పాలు తాగడం మంచిదని వైద్యులు సూచించారు. ఇలాంటి పాలు తాగడం వల్ల చాలా వరకు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది మనస. అయితే రామ్ చెప్పండి, ఇది దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది? ఇది అనాది కాలం, అంటే ఇప్పుడు పూర్వం నుంచి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు పాల దిగుమతి ఎంత ఉంది, ఇప్పుడున్న జనాభాకు సరిపోతుంది అనే దాని మీద అయితే కల్తీ వ్యవహారం అనేది మనం చూస్తున్నాం, క్లియర్గా చూస్తాం. అంటే మన జనాభాకు తగ్గట్లు పాలు అట్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి వస్తున్నాయా, లేకపోతే ఇవి కల్తీ పాలు అంటే కొన్ని కెమికల్స్ వాడి ఏమైనా పాలు అనేది ఉత్పత్తి చేస్తున్నారా, దాని మీదుగా భిన్నాభిప్రాయాలు. ఇలాంటి కల్తీ పాలని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రము నిమ్మకు నీరెత్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి పాల మీద కంపల్సరీగా దాడులు చేయాలి. అక్కడ ఉన్న ఆ విజిలెన్స్ అధికారులు కూడా ఈ పాలను ఏదైతే కల్తీ నిర్వహిస్తున్నారో ఎలాంటి అంటే అక్కడ ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూడవచ్చు, పశువులకైతే పచ్చిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ, దాన కానీ, తౌడు కానీ, ఆ తదితర ఆహార పదార్థాలు మాత్రము ఏదైతే గేదెలు కానీ పశువులు కానీ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు దానికి తగ్గట్లు ఉద్యాన ఏదైతే పంట పొలాల్లో కూడా వాటర్ లేకపోవడంతో అక్కడ గడ్డి దొరికే పరిస్థితి కూడా, గడ్డి కూడా ఎక్కువ మొత్తంలో, దాన కూడా ఎక్కువ మోతాదు రేటు ఉండడం వల్ల ఇలాంటి ఇవ్వడం వాళ్ళకి సాధ్యం కావడం లేదు. కాబట్టి ఇలాంటి వ్యర్థ పదార్థాలను హోటల్ నుంచి తీసుకుపోయి సేకరించేసి వివిధ సిటీలో ఉన్న మొత్తం పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి మాత్రం ఈ వ్యర్థాలను తీసుకొని పోయేసి ఈ చుట్టుపక్కల ఉన్న పాడి కేంద్రాలు తరలించడం వల్ల అలాంటి వ్యర్థ పదార్థాలు తినడం వల్ల కూడా మనకు కూడా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది మనస. అయితే రామ్ చెప్పండి, పాల వ్యాపారం చేసే వాళ్ళు కొంచెం కూడా ఆలోచించకుండా వాళ్ళ వ్యాపారమే ముఖ్యం అనేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇక ముందైనా దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్ మనస, ఇక్కడైతే పాడి పరిశ్రమ సంబంధించిన ఏదైతే డైరీ యజమానులు మాత్రం 70 పరమావధిగా మాత్రము చూస్తున్నారు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్న ఇలాంటి కల్తీ దాని మీద మాత్రం అధికారులు చర్యలు తీసుకోవాలి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూడవచ్చు, ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ఈ పాల కల్తీ అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, దీనికి సంబంధించిన అధికారులు ఎవరికి చాలామంది తెలియని పరిస్థితి. ఎందుకంటే మనము చూడవచ్చు, మనము ఏదైనా సరే చూడవచ్చు, అంటే దీనికి సంబంధించిన FSSAI అధికారులు ఎక్కడుంటారు, ఏంటి, దీనికి సంబంధించిన అధికారులు ఎక్కడ ఉంటారు, ఎలా కంప్లైంట్ చేయాలంటే చాలామంది కదా దీని మీద కూడా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయాలి. దీనికి సంబంధించిన అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. దీని మీద విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేసి అక్కడ ఉన్న పాడి పరిశ్రమలకు ఎలాంటి పాలు వాడుతున్నారు మనం ముఖ్యంగా చూడవచ్చు. అంటే ఏదైనా సరే మనం ఒక ఏరియాలో చూడవచ్చు, ఒక చిన్న పాల దుకాణాలు ఉంటాయి. అక్కడ పాలు వివిధ కంపెనీలు వస్తాయి, విజయపాలు కావచ్చు, హెయిర్టెల్ కావచ్చు, జ్యోతి పాలు కావచ్చు, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ అలాంటి దానిలో ఎలాంటి అంటే పాల ఉత్పత్తి ఎంత ఉంది, అంటే దాంట్లో ఏమైనా కెమికల్స్ వాడాయా అనే దాని మీద కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి కల్తీ వ్యవహారం అనేది వెలుగు చూస్తుంది. ఎందుకంటే ఇలాంటి పాలు ఎలా కల్తీ జరుగుతుంది ఏంటి అనే దాని మీద అయితే అధికారులు చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఎంతవరకు రసాయనాలు ఉపయోగిస్తున్నారు, ప్రతి ఒక్కటి ఆ ప్యాకెట్ మీద ముద్రణ చేయాలి. కానీ ఇటువంటి కొన్ని కంపెనీలు మాత్రం, కార్పొరేట్ కంపెనీలు మాత్రం అలాంటివి ఏమీ లేకుండా కూడా చూస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం కల్తీ వ్యవహారం అనేది చూస్తుంది. అంటే చిన్నపిల్లల నుంచి 60-70 సంవత్సరాల వృద్ధులు కూడా ప్రతిరోజు పాలు సేవిస్తుంటారు. మన ఇంటికి అతిథులు వచ్చినా కూడా మనం ఏదో మజ్జిగ కానీ పాలు కానీ పాల పదార్థాలు కానీ ఇస్తున్నాం. ఇలాంటి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లనే కూడా స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. మనము రీసెంట్గా చూస్తున్నాం, ప్రతిదీ ఏదైనా సరే మనం చూస్తున్నారో అంత కల్తీగానే ఉంది. కానీ ముఖ్యంగా మనం రోజు వాడే పదార్థాల్లో ముఖ్యంగా పాలు అనేది చాలా మన రోజు వాడే దానిలో పాలు చాలా కీలక పాత్ర ఉంటుంది. కానీ ఇలాంటివి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని తీవ్ర విమర్శలు వస్తున్నాయి మనస. అయితే రామ్ చెప్పండి, అంటే ఎక్కడ అక్రమాలు జరిగినా కూడా, ఎక్కడ భూ కబ్జాలు జరిగినా కూడా, ఇప్పుడు పాల ఉత్పత్తికి సంబంధించి కూడా మోసం జరిగినా కూడా అసలు ఈ మన ఛానల్ దీన్ని ఎలా ట్రాక్ చేసిందంటారు? ఎస్ మనస, మనము చూసాము. ఈరోజు మన ఏదైతే బీఆర్కే ప్రతినిధి అయితే ఒక చోటుకు పంపించడం జరిగింది. అంటే పాలు దిగుమతి ఎక్కడంటే ప్రతిరోజు మనం చూస్తున్నాము, ఈ గత 2 రోజుల నుంచి చూస్తున్నాము. పాల కల్తీకి సంబంధించిన మాత్రం విజువల్స్ మనం చూస్తున్నాము. అన్ని ప్రసార మాధ్యమాల్లో కూడా చూస్తున్నాం. పాలు కల్తీ వ్యవహారం అనేది తీవ్ర దుమారం రేపుతుంది. దీనికి సంబంధించిన మన బీఆర్కే న్యూస్ అయితే ఒక ఎక్స్క్లూజివ్గా అంటే ఏదైతే ఈ పాల కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనే దాని మీద నిఘా ఉంచామో, ఆ నిఘాతో మన రిపోర్టర్ అంటే దానికి సంబంధించిన మన ప్రతినిధి అయితే కొన్ని విజువల్స్ చూస్తారు. మనం క్లియర్గా చూడవచ్చు, స్క్రీన్ మీద చూడవచ్చు ఎంత అపరిశుభ్రంగా ఉందనేది క్లియర్ చూస్తూ దానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఉండవచ్చు. అక్కడ ఏదైతే గేదెలు ఉంటాయో ఆ పాలు పిండే సమయంలో అక్కడ ఉన్న వ్యర్థాలు కానీ, అక్కడ ఉన్న అపరిశుభ్రత కానీ మొత్తం అక్కడ పాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ క్రిములు, కీటకాలు అంతా అపరిశుభ్రంగా ఉండటం వల్ల మొత్తం అక్కడ కూడా పాలు చెరిపే వస్తాయి. బేసికల్ ఏంటంటే ఒక పాలు ప్రక్రియ ఎలా ఉంటుంది, ఒక గేదె నుంచి పాలు సేకరించేటప్పుడు చాలా శుభ్రంగా మాత్రము అక్కడ పాలు పిండే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ మాత్రం అపరిశుభ్రంగా ఉండడం ఆ పాలు కూడా కొద్ది గంటలనే చెడిపోయే అవకాశం కూడా ఉంది. అలాంటి
అలాంటి దాని మీద అంటే అక్కడ అధికారులు చలనం లేకపోవడం వలన, అధికారులు చర్యలు తీసుకోవడం వలన అధికారులు ఎప్పుడైతే విస్తృత దాడులు చేస్తాయో అప్పుడే కల్తీని నివారించే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కల్తీని నివారించే అధికారులు లేకపోవడం అనేది తీవ్ర దుమారమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఈ సంబంధించిన ఆహార భద్రతకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఎక్కడే కానీ దాడులు చేసిన ప్రసక్తి కూడా లేదు. హోటల్స్ నుంచి భారీగా ఎత్తున అంటే రోజుకు వందలాది ఆటోలు అంటే చిన్న చిన్న టాలీ ఆటోలు మాత్రము వ్యర్థాలు మాత్రం తీసుకుపోతున్నారు. అంటే మనం ప్రతిరోజు చూడొచ్చు, పొద్దున్న 4 గంటలు కానీ 5 గంటలు కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్ మీద చిన్న చిన్న అంటే ట్రాలీ ఆటోలు ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయంటే అక్కడ ఆ ఆటో దగ్గర మన కనీసం ఒక 10 అడుగుల దూరంలో నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత అపరిశుభ్రంగా చెడు వాసన వచ్చే పరిస్థితి ఉంది. ఆ చుట్టుపక్కల ఆ వెహికల్లో తీసుకుపోయేటప్పుడు మాత్రము కంపు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ అదే ఫుడ్ని తీసుకొని ఇలాంటి గేదెలు కానీ ఆవులు కానీ పెట్టడం వల్ల, అవి తినడం వల్ల దాని సంతాన ఉత్పత్తితో పాటు పాలు కూడా నాణ్యత తగ్గడము, అపరిశుభ్ర ఫుడ్ తినడం వల్ల కూడా పాలలో కూడా మన కూడా జ్వరాలు కానీ గుండె సంబంధిత కానీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీని మీద అంటే వైద్యులు క్లియర్గా చెప్తున్నారు. అంటే ఏదైతే గేదెలు కానీ ఆవులు కానీ ఇలాంటి వెత్త పదార్థాలను అంటే హోటల్లో చెడిపోయిన వెత్త పదార్థాలు పెట్టడం వల్ల తినడం వల్ల గేదెలు ఆ పదార్థాలను తినడం వల్ల దాని నుంచి వచ్చే పాలు కూడా విషమయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పాలను చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సేవిస్తే మాత్రం కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంది అని అంటారు. దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన తీసుకోవాలి. ఈ పాలు ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఎంత కెమికల్స్ వాడుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని స్థానికంగా అయితే విమర్శలు వస్తున్నాయి. అంటే మన భారతదేశ సంస్కృతిలో అయితే ఆవు పాడే కానీ గేదె పాడకి కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఆవు పాడని ముట్టుకోవాలని కూడా కనీసం ముట్టుకోలేని పరిస్థితులు. ఎందుకంటే ఇలాంటి వ్యర్థ పదార్థాలు తినడం వల్ల ఆవు పేడలో మాత్రము దుర్వాసన వచ్చే పరిస్థితి వల్ల ఎవరే కానీ ఆవు పేడని కానీ ఇంటి దగ్గర కానీ ఇంటి ముందర కూడా చల్లుకునే పరిస్థితి కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే అది తిని ఏదైతే వ్యర్థ పదార్థాల వల్ల దాని నుంచి వచ్చే విసర్జన కూడా దుర్వాసన రావడం కానీ ఎవరే కానీ పేడ ముట్టుకునే అవకాశం కూడా లేదు. అంటే ఇలాంటివి అంటే మనం క్లియర్ చేస్తాం. ఒకప్పుడు ఆవు పేడ అనేది దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతీయ సంస్కృతిలోనే ప్రతి ఒక్కరు ఇంటి ముందర కానీ ఆవు పేడ చల్లుకొని లక్ష్మీదేవిగా పూజిస్తారు. అలాంటి పరిస్థితుల వల్ల ఇలాంటి వ్యర్థాలు తినడం వల్ల మాత్రం ఆవు పాలు మాత్రం కల్తీ జరిగే అవకాశం కూడా ఉంది. మనస ఓకే, థ్యాంక్ యూ రామ్.